హాయ్ అండి, వెల్కమ్ టు వసు శారీస్ వరల్డ్. ఈరోజు అమ్మవారికి బియ్యం పోదాం అనుకుంటున్నాను అండి. అందుకోసం అమ్మవారి కోసం పరమాన్నం వండుతున్నా. కుకింగ్ అయిపోయిందండి. నేను పావురాలకి భోజనం కూడా పెట్టేశాను. పూజ కంప్లీట్ అయ్యిందండి. ఇది మా దేవుని రూము. అమ్మవారికి ప్రసాదం పెట్టేసేసి వంట కంప్లీట్ అయిపోయిందండి. పూజ గదిలో పూజ కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం కూడా పెట్టేసినండి అమ్మవారికి. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. పూజ కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి కోసం చామంతి పూలతోటి మాల అల్లినండి. అమ్మవారికి దండలాగా వేద్దాము అనేసి మల్లెపూలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దండలాగా అల్లినండి. అమ్మవారి కోసం చీరె, గాజులు, టవలు, బియ్యము, పొడి బియ్యం వేయడానికి సామాన్ మొత్తం తీసుకున్నానండి. పూలు అన్నీ కింద మాలగా వేసి దాంట్లో పెట్టినండి. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా బియ్యం పోస్తుంది. ఇద్దరం కలిసి మన షాప్లోనే శారీస్ 2 శారీస్ తీసుకొచ్చినాను. గ్రీన్, ఎల్లో కలర్ది నేను పోయడానికి, రెడ్ కలర్ది మా ఫ్రెండ్ పోయడానికి అండి. చీర తీసుకురమ్మంది, తీసుకొని వచ్చిన. అమ్మవారికి నిండుగా పెట్టడం నాకు చాలా ఇష్టం అండి. మనం అమ్మవారికి వడి బియ్యం పోసేటప్పుడు మనం కూడా నీట్గా రెడీ అవుతే మనం మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి చీర, గాజులు పెట్టి మనకి బియ్యం పోస్తే చాలా మంచిదండి. నాకు చాలా ఇష్టం. నా మనసుకి ఎప్పుడు మంచిగా అనిపిస్తే అప్పుడు అమ్మవారికి బియ్యం పోస్తా. కానీ ఇంకా నాకు పూజ కంప్లీట్ అయిపోయింది. అన్నీ సర్దుకోవడం స్టార్ట్ అయ్యిందండి. అన్నీ సర్దుకుంటున్నా. అయిపోయింది. ఇంకా అన్ని ప్యాకింగ్ చేయడానికి నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారండి. టెంపుల్ దగ్గరికి వస్తా అనేసి అన్నారు. వాళ్ళంతా అందరం కలిసి ఒక 5గురం కలిసి అమ్మవారికి బియ్యం పోయాలి కాబట్టి 5గురం వెళ్తున్నామండి గుడికి. మల్లెపూలు చాలా బాగున్నాయి, సన్నజాజులు, స్మెల్ చాలా బాగుందండి. నాకు చాలా ఇష్టం అమ్మవారికి చేయడము. అన్నీ ప్యాకింగ్ చేస్తుంటే మా రామయ్య వచ్చిండు. మా రామవాడు చూడండి, నేను ఎక్కడికి వెళ్తున్నా అన్ని ప్యాకింగ్ చేసేసి ఇస్తున్నానండి. ప్యాకింగ్ అయిపోయింది మొత్తము. మా రామయ్య ఎక్కడికి వెళ్తున్నా మమ్మీ అనేసి అనుకుంటుంది కదా. శారీని ఇది వరలక్ష్మి శారీ అండి. అప్పుడు కట్టుకున్న శారీని హాఫ్ శారీ లాగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి హాఫ్ శారీ లాగా స్టిచ్ చేసుకున్నాను అండి. పాన్స్ పౌడర్, స్టిక్కర్, గాజులు, పూలు, పౌడర్, స్టిక్కర్, ఇవే అండి నేను రెడీ అవ్వడానికి. ఒక చైన్, బుట్టాలు, అంతే సింపుల్గా. ఇంకా నేనేం ఎక్కువ రెడీ అవ్వను. చూద్దాం. ఈ లుక్ మీకు శారీలో బాగుంటుందా, హాఫ్ శారీలో బాగుంటుందా నాకు చెప్పండి. నాకు శారీలో చాలా సార్లు కట్టుకునేది, హాఫ్ శారీకి అయితే బాగా సెట్ అవుతుంది అనేసి హాఫ్ శారీ లాగా స్టిచ్ చేసుకున్నానండి. ఇది ఎట్లుందో లుక్ మీరే చూడండి. నాకైతే చాలా నచ్చింది. శారీలో ఫోటో కూడా మీకు చూపిస్తా. రెడీ అయిపోయిందండి. మొత్తం ప్యాకింగ్ చేసేసుకున్నాము. టెంపుల్కి వెళ్ళినాం. ఆడ అమ్మవారికి ఫ్రైడే అందరము నిమ్మకాయతోటి దీపం పెడతామండి. ప్రతి శుక్రవారము 10:30 నుండి అయినా 12 లోపు మనం దీపం పెట్టవచ్చు. నిమ్మకాయలతోటి పెడితే అమ్మవారికి నాకు చాలా ఇష్టం. మనకి తను తోడుగా ఉన్నంత నమ్మకం వస్తుంది. నాకు చాలా నమ్ముతా అండి. తను మా ఫ్రెండు నేను ఇద్దరం పోస్తున్నాం అమ్మవారికి బియ్యము. తను కొంచెం అనుకున్నది జరిగిందంట. నాకు మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు నేను అమ్మవారికి బియ్యం పోస్తా అండి. నాకు చాలా నమ్మకం అమ్మవారికి. నేను శివయ్య తర్వాత నమ్మిందంటే అమ్మవారిని. నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నేను ఏదైనా పని చేసేటప్పుడు నేను అమ్మవారిని తలుచుకుని ప్రతి శుక్రవారం అయితే ఖచ్చితంగా వెళ్తాను అండి టెంపుల్కి. వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టి, ఒకవేళ మార్నింగ్ షాపు వల్ల బిజీగా ఉండి వెళ్ళకపోయినా నైట్ టైంలో అయినా నేను వెళ్ళి దీపం పెట్టేసి వస్తా. కనీసం చూసి అయినా వస్తా అండి, ఒకవేళ వీలు కాకపోయినా. నాకు అంత ఇష్టం అమ్మవారు అంటే. మనుషుల్ని నమ్మే బదులు దేవుని నమ్ముకోవడం చాలా మంచిది. మనకు 24 గంటలు తోడు ఉండదంటే మనం నమ్మిన దైవమే. నాకు శివయ్య తర్వాత అమ్మవారు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి వడి బియ్యము 5గురం మా ఫ్రెండ్స్ అండి. చాలా సంవత్సరాల నుండి ఫ్రెండ్షిప్ మాది. వడి బియ్యం అయిపోయింది. అమ్మవారికి బియ్యం వేయడానికి వెళ్తున్నాం. గుడి కొత్తగా కడుతున్నారండి. అమ్మవారిది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. టీవీ స్టూడియో విశాల్ దగ్గర కొత్తగా కడుతున్నారు. ఇంకా అవుతుంది పని, అవ్వలేదు. అయిన తర్వాత మీకు ఫోటో పెడతా అమ్మవారిది.
ఇప్పుడు కడుతున్నారు కొత్తగా గుడి. అంతకుముందు చిన్నగా ఉంది, ఇప్పుడు అమ్మవారి గుడి కడుతున్నారండి. ప్రతి సండే ఇక్కడ మేకను కొయ్యడము ప్రతీదీ ఉంటాయండి. బోనాలు కానీ ప్రతీదీ ఇక్కడ ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ వస్తే మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. చాలా నమ్మకం నాకు అమ్మవారు. మొత్తం గుడి పూర్తయిన తర్వాత మీకు ఫోటో పెడతా. అమ్మవారికి బియ్యం పోస్తున్నాం అండి మేము. నాకు చాలా ఇష్టం అమ్మవారిని. ఈరోజు చాలా ముద్దుగా ఉంది అమ్మవారు. చాలా బాగా రెడీ చేసింది అక్క, చాలా బాగుంది. ఈరోజు మాతో కలిపి 5 మెంబర్స్ అంటండి అమ్మవారికి బియ్యం పోయడము. చాలా నమ్ముతారు అమ్మవారిని. నాకైతే చాలా నమ్మకం అమ్మవారు అంటే. నాకు ఏ కష్టం వచ్చినా తనకే చెప్పుకుంటా, సంతోషం వచ్చినా నాకు బోనం చేయాలనిపించిన, బియ్యం పోయాలనిపించిన నేను మొక్కుకొని తనకు చూసిస్తా అండి. నాకు చాలా నమ్మకం అమ్మవారు అంటే. పూజ కంప్లీట్ అయిపోయింది, బియ్యం కూడా పోసేసినాము. ఇంకా ఇంటికి వెళ్తున్నామండి. ఫుల్ వర్షం పడింది. కాసేపు కూర్చున్న